మొటిమలతో బాధపడుతున్నారా? ఎన్ని రకాలైన ఆన్‌లైన్ సీరమ్స్ పెడుతున్నా కానీ మీకు ఇబ్బంది అలానే పెరుగుతుందా? అలాంటప్పుడు ఏ స్కిన్ కేర్ చేస్తున్నా కానీ మనకి పెరుగుతుంది అని అన్నప్పుడు ఏ విధంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు మొటిమలు ఎందుకొస్తున్నాయి? ఏది పెట్టినా పని చేయట్లేదు. ఏం జరుగుతుంది? ఏ విధమైన ట్రీట్మెంట్స్ ఆప్షన్స్ ఉంటాయి? అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి మీ అనేక సందేహాలకి, అపోహలకి, ప్రశ్నలకి జవాబు దొరుకుతుందని ఆశిస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, కోకాపేట్, ఎల్బీ నగర్, సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా మందికి మొటిమలు అనేటివి విపరీతంగా వస్తూ ఉంటాయి. ఇలాంటి విపరీతంగా మొటిమలు వస్తున్నప్పుడు బయట సీరమ్స్ వాడుకుంటున్నా కానీ రిజల్ట్స్ రాకుండా ఉండటం, బయట ఆన్‌లైన్ సీరమ్స్‌లో మీరు తీసుకొని నియాసినమైడ్ గానీ, జింక్ గానీ, ఇలాంటి ఇతరత్ర సీరమ్స్ కానీ, గ్లైకాలిక్ యాసిడ్ కానీ, మాండిలిక్ యాసిడ్ గానీ, సీరమ్స్ అలాంటివి వాడుతున్నా కానీ మీకు మొటిమలు తగ్గట్లేదు అని అంటే ఎందుకని ఆలోచిస్తూ ఉంటారు. దాని గురించని ఇవాళ మనం తెలుసుకుందాం. మొటిమలు అనేటివి వయసు రీత్యా వస్తూ ఉంటాయండి. వయసు రీత్యా అనంటే 12 ఏళ్ళు దాటిన వాళ్ళకి నుంచి 35 ఏళ్ల వరకు ఖచ్చితంగా మొటిమలనేటివి వచ్చే ఆస్కారం ఉంటాయి. కొంతమందికి మొటిమలొచ్చి ఇమ్మీడియేట్‌గా తగ్గిపోతూ ఉంటాయి. కొంతమందికి మొటిమలొచ్చి తగ్గిపోయి నల్ల మచ్చలుగా మారి, ఆ తర్వాత మళ్ళీ గుంతల్లాగా మారిపోవటం, లేక మొటిమలొచ్చేసి విపరీతంగా నల్ల మచ్చలు ముఖమంతా నిండిపోవటం, భుజం పైన, ఛాతీ పైన, వీపు పైన ఉండటం, ఇవన్నీ కూడా మొటిమలకి లక్షణాలన్నమాట. ఇవి మొటిమలు ఏంటి? అసలు ఎందుకవుతాయి అనంటే, మనము శరీరంలో హార్మోనల్ రీజన్స్ తోటి 12 ఏళ్ళు దాటినాక హార్మోన్స్ ఉంటాయి కదండీ! హార్మోన్స్‌లో మన శరీరంలో మార్పులు అవుతూ ఉంటాయి కదా! అలానే మన చర్మంలో ఉన్న ఆయిల్ గ్రంథులు, ఆయిల్ గ్లాండ్స్ అంటాం కదా! ఈ ఆయిల్ గ్లాండ్స్ సెబేషియస్ గ్లాండ్స్ అని అంటాం టెక్నికల్‌గా. సో, ఈ సెబేషియస్ గ్లాండ్స్‌లో మనకేమవుతుందనంటే ఎక్కువ సైజ్ అవుతుందనమాట. దాన్ని హైపర్‌ప్లేసియా అని అంటాం. సెబేషియస్ హైపర్‌ప్లేసియా అని. ఈ సెబేషియస్ హైపర్‌ప్లేసియా అవ్వటంతోటి ఏమవుతుందనంటే ఆయిల్ గ్లాండ్ సైజ్ ఎక్కువ అయిపోయేటప్పటికి ఎక్కువ ఆయిల్ సెక్రీషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఎక్కువ ఆయిల్ సెక్రీషన్ జరుగుతున్నప్పుడు అలానే అది బయటికొచ్చే పోర్ ఉంటుంది గదండీ! ఆ పోర్ దగ్గర డిస్కెరిటనైజేషన్ అని అంటామనమాట. అంటే డెడ్ సెల్స్ అక్కడ పేరుకుపోవటం ఎక్కువైపోవటం వల్ల అక్కడ ఆయిల్ అదక్కడ డెడ్ సెల్స్ అన్నిటి కూడా ఒక మిక్స్చర్ లాగా అయిపోయి అక్కడ ఇరుక్కుపోతుందనమాట. అది ఇరుక్కుపోయినప్పుడే దాని కొమిడోన్ లాగా ఫార్మేషన్ అవుతూ ఉంటుందనమాట. దిస్ ఈస్ ది హాల్ మార్క్. అంటే ఫస్ట్ స్టెప్ ఆఫ్ యాక్నే ఫార్మేషన్‌కి ఈ విధంగా మారుతుందనమాట. అయితే ఈ పోర్స్ అనేటివి బ్లాక్ అయినప్పుడు అక్కడ ఆయిల్ ముద్దల్లాగా ఇరుక్కున్నప్పుడు జస్ట్ అలా కొమిడోన్ లాగా అవుతుంది. దీన్నే మన భాషలో వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ అని అంటారు. ఈ వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ అనేటిది ఫేస్ పైన ఎక్కడైనా గానీ, నుదుట పైన గానీ, ఎక్కడైనా కానీ రావచ్చనమాట. అయితే ఈ వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ అంటే ఎలా ఉంటుంది? వైట్ హెడ్స్ అనంటే మన చర్మం పైన అక్కడ దాంట్లో కొమిడోన్ అక్కడ ఇరుక్కుపోవటం అనమాట. అదే బ్లాక్ హెడ్స్ అనంటే అది కొద్దిగా ఓపెన్ కావటం పోరు. అక్కడ అది నూనె బయటికి రాకుండా, సీబమ్ అనేది బయటికి రాకుండా అక్కడ ఇతరత్ర డస్ట్ అదంతా పేరుకుపోవటంతోటి అలానే హిమోగ్లోబిన్ కూడా అక్కడంతా పేరుకుపోవటంతోటి దాంతోటి బ్లాక్ కొమిడోన్స్ అనేటివి ఫామ్ అవుతాయన్నమాట. దాన్నే బ్లాక్ హెడ్స్ అని అంటామనమాట. అయితే ఈ వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్‌కి ఒక రకమైన ట్రీట్మెంట్స్ ఉంటాయండి. అలానే మనం చూసుకుంటే ఇంకొక రకమైన పింపుల్స్ కూడా ఫామ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ పోర్స్ అన్నీ బ్లాక్ అయిపోయినాయి కదండీ! ఆయిల్ అనేది లోపల నుంచి వచ్చి ఇక్కడ ఇరుక్కుపోయింది కదా! అది అలానే నెమ్మదిగా, నెమ్మదిగా పెరుగుతూ ఉంటుందన్నమాట సైజ్‌లో. అయితే పక్కనున్న చర్మం పైన ఉన్న బాక్టీరియా ఒకటి ఉంటుంది. దాని పేరే ప్రొపినోబాక్టీరియం యాక్నెస్ అని. ఈ ప్రొపినోబాక్టీరియం యాక్నెస్ అనేది లోపలికెళ్ళేసి అక్కడ ఆయిల్ ఉన్న దాన్ని బాగా కరగదీసి తినేస్తూ ఉంటుందన్నమాట. ఎందుకనంటే దీనికి మంచిగా ఫుడ్ అది సబ్‌స్ట్రేట్ అని అంటాం. ఈ ఫుడ్ అక్కడ ఉండటంతోటి, అక్కడ తినేయటంతోటి అక్కడ నెమ్మదిగా బాక్టీరియా ఫుడ్ ఎక్కువ ఉండటం, అలానే దానికి అక్కడ కండిషన్ ఎన్విరాన్మెంట్ దానికి అది చాలా బావుంటది కాబట్టి అక్కడ మొత్తం అంతా ఎక్కువ అమౌంట్‌లోకి బాక్టీరియా రావటం జరుగుతూ ఉంటుందన్నమాట. సో, ఈ బాక్టీరియా రావటానికని ఇక్కడ ఇదంతా ఫార్మేషన్ అయిపోయేటప్పటికి అక్కడ పస్ అనేది నెమ్మదిగా, నెమ్మదిగా ఫార్మేషన్ అవుతూ ఉంటుందన్నమాట. సో, ఈ ఫార్మేషన్ అయినప్పుడే ఇది పస్ అనేది పస్టులార్ యాక్నే లాగా మారుతూ ఉంటుంది. మామూలుగా బాక్టీరియా వచ్చినప్పుడు పాపులార్ యాక్నే అంటారు. తర్వాత నాడ్యులార్ యాక్నే అని అంటారు. ఈ నాడ్యులార్ యాక్నే కాకుండా దీంట్లోంచి పస్ విపరీతంగా పెరగటంతోటి కూడా సిస్ట్ ఫార్మేషన్ అనేది అవుతూ ఉంటుందన్నమాట. ఈ సిస్ట్ ఫార్మేషన్ అవ్వటంతోటి ఏమవుతుందనంటే నాడ్యులోసిస్టిక్ యాక్నే అని అంటామన్నమాట. సో, ఈ నాడ్యులోసిస్టిక్ యాక్నే ఫార్మేషన్ అనేది అవ్వటానికి ఎక్కువగా పస్ రావటం, సిస్ట్ లాగా మారిపోవటం తోటి ఇది అవుతుందన్నమాట. సో, నేను చెప్పాను కదండీ! కొమిడోన్స్, అలానే మీకు పాపులార్, పస్టులార్, అలానే నాడ్యులోసిస్టిక్ యాక్నే. మరి కొమిడోన్స్ వస్తే ఏ విధంగా ట్రీట్మెంట్ చేయాలి అని అడుగుతారు. కొమిడోన్స్ అనేది ఫార్మేషన్ అయినప్పుడు దానికి ఒక రకమైన ట్రీట్మెంట్స్ అనేటివి ఇస్తాం. అడాపిలిన్, బెంజాయిల్ పెరాక్సైడ్స్ అలానే మీకు ట్రెటినోయిన్ అనే క్రీమ్స్ కొన్ని ఉంటాయన్నమాట.
ఈ క్రీమ్స్ కొన్ని పెట్టటం తోటి మనకు అక్కడ చర్మంలో ఆ గుల్లలు అనేటివి నెమ్మదిగా తగ్గుతూ ఉంటాయి. అలానే సాలిసిలిక్ యాసిడ్ పీల్స్, గ్లైకాలిక్ యాసిడ్ పీల్స్ కూడా చేస్తూ ఉంటే చర్మంలో బెటర్ రిజల్ట్స్ అనేటివి వస్తూ ఉంటాయి అన్నమాట. అయితే ఈ కొమిడోన్స్ అయినప్పుడు మనకి దానికి ఆర్ఎఫ్ ఎక్స్టర్పేషన్ కూడా చేస్తారు. రేడియో ఫ్రీక్వెన్సీ తోటి దానికి ఒక చిన్న ఓపెనింగ్ చేసేసి దాంట్లోంచి కొమిడోన్ ని ఎక్స్ట్రాక్షన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా చేయటం తోటి మనకి చర్మం అక్కడ బెటర్ గా మారుతూ ఉంటుంది. ఇదే కాకుండా మనకి ఇంపార్టెంట్ ఏంటంటే దానితో పాటు మనకి పాపులర్ యాక్నే అంటే ఎర్రగా ఫామ్ అయిపోతూ ఉంటుంది కదండి పింపుల్. దానికి వచ్చేసి మనం యాంటీబయాటిక్స్, అలానే కార్బన్ లేజర్ పీల్స్, కెమికల్ పీల్స్, గ్లైకాలిక్ యాసిడ్ పీల్స్ అలాంటివి మనం యూస్ చేయవచ్చు అనమాట. క్రీమ్స్ అంటారా, దాంట్లో క్లిండామైసిన్, నియాసినమైడ్, అలానే నికోటినమైడ్, అలానే మనకి నాడిఫ్లాక్ససిన్ ఇలాంటి ఇతరత్ర క్రీమ్స్ కూడా మనం యూస్ చేయవచ్చు అనమాట. మనకి లేజర్స్ పీల్స్ లో కార్బన్ లేజర్ పీల్, యాక్నే లేజర్ పీల్ అని ఉంటాయండి. దాంతో పాటు కూడా మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. రెడ్ ఎల్ఈడి థెరపీస్ తోటి కూడా మనం చేయొచ్చు. మైక్రో నీడ్లింగ్ విత్ ఎక్సోజోమ్స్ కూడా మనం చేయటం తోటి కూడా స్కిన్ బెటర్ అనేది అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు చెప్పాను కదండి కారణాలు మనకి ఏ విధంగా ఎలా మారుతుంది అనే దాని గురించి అని మన చర్మంలో నేను చెప్పాను. మెయిన్ కారణాలు వచ్చేసి మీకు హార్మోన్స్ అండి. హార్మోన్ లో మార్పులతోటి దాని వల్ల కావచ్చు. రెండోది మీరు మేకప్ వేసుకోవటం వల్ల దాని వల్ల కావచ్చు. దానితో పాటు మీకు ఇతరత్ర ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే మీకు ఎటువంటివైనా హార్మోనల్ ఇష్యూస్ ఉంటే గనక, లేకపోతే మెడికల్ ఇష్యూస్ ఉన్నప్పుడు, టీబీ మెడికేషన్స్ వేసుకుంటున్నప్పుడు, అలానే వైటమిన్ B12 ఇంజెక్షన్స్ తీసుకుంటున్నప్పుడు, ఇలాంటి ఇతరత్ర మెడికల్ కండిషన్స్ ఉన్నప్పుడు దాంతోపాటు టాబ్లెట్స్ తీసుకోవటం తోటి కూడా ఇవి వస్తూ ఉంటాయి. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఉంటుందండి. PCOS ప్రాబ్లమ్స్ వాళ్ళకి కూడా ఉంటుంది. అసలుకి ఎందుకు ఏ విధంగా జరుగుతాయి ఇవన్నిటి గురించి అని ఇంకా డీటెయిల్ గా కావాలంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బటన్ నొక్కితే నెక్స్ట్ అవేర్నెస్ వీడియోలో దానికి తగ్గట్టుగా ఏ ట్రీట్మెంట్స్ ఉంటాయి అనే దాని గురించి నేను మీకు వివరిస్తాను. మొటిమల్ అనేటివి మచ్చలుగా మారి, గుంతలుగా మారి ఆ విధంగా ఇబ్బంది పెడతాయి కాబట్టి మొటిమల్ని ట్రీట్మెంట్ అనేది చేస్తాం. ఈ విషయం గురించి మీకు ఎటువంటివైనా సందేహాలున్నా, అపోహలున్నా, ప్రశ్నలున్నా తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్ లో పెడితే దానికి తగ్గట్టుగా సమయం కుదిరినప్పుడు నాకు టెక్స్ట్ రిప్లై కానీ, వీడియో రిప్లై కానీ చేస్తాను. డీటెయిల్ గా పెట్టండి. అసలు మీ ప్రాబ్లం ఏంటి, మొటిమలు ఎప్పుడు మొదలయ్యాయి, ఏ విధంగా మీరు క్రీమ్స్ వాడుతున్నారు, ఏవైనా వాడారా ఇంతకు ముందు, స్టిరాయిడ్ క్రీమ్స్ వాడారా, ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఇలాంటివి మీరు కామెంట్స్ లో పెడితే దానికి తగ్గట్టుగా నేను ఎప్పుడైనా రిప్లై చేస్తాను. నా వీడియోని మీరు దయచేసి లైక్ చేసి, ఎవరికైనా కానీ మొటిమలతో బాధపడుతున్నారంటే మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి, కారణాలు తెలుసుకొని జాగ్రత్తగా ట్రీట్మెంట్ చేసుకుంటే బాగుంటుంది అనే దాని గురించి అని మనం ఎప్పుడైనా కానీ వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, కోకాపేట్, ఎల్బీ నగర్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.